మిత్రులందరికీ టీఎఫ్ఎస్ సాగుబడికి స్వాగతం అండి. రామ్ రామ్, నేను మీ సూర్యభాస్కర్. ఈ వీడియోలో మనం మిరపలో బూజు తెగులు గురించి మాట్లాడుకుందాము. సో దీన్ని ఐడెంటిఫై చేయడం ఎలాగా అండ్ అలాగే దీని యొక్క నివారణ పద్ధతులు అండ్ ఈ బూజు తెగులు రావడానికి గల కారణాల గురించి అండ్ ఇంకా మరిన్ని వివరాల గురించి మాట్లాడుకుందాం. సో స్టే ట్యూన్ టిల్ ద ఎండ్. అండ్ నాదొక చిన్న విన్నపం మీ అందరికీ కూడా. సో నా కాలేజ్ ఫ్రెండ్ ఒకతను ఈరోజు క్యాన్సర్ కారణంగా అనారోగ్యం పాలై చనిపోవడం జరిగింది. సో తన ఆత్మకి శాంతి చేకూరేలాగా మీరు ప్రార్థిస్తారని కోరుకుంటున్నాను. సో వాడితో నా ప్రయాణం జస్ట్ ఒక 3 years మాత్రమే, నా డిప్లొమా ఫ్రెండ్ తను. అయినప్పటికీ కూడా మా ఇద్దరి మధ్యలో ఆ కన్వర్సేషన్స్ కానీ ఎమోషనల్ బాండ్ అనేది పెరిగింది. సో మేము మాట్లాడుకుంటే కనుక గంటల తరబడి అలాగా మాట్లాడుకుంటూ ఉంటాం. సో 2 hours 3 hours అలాగా. సో అటువంటి కనెక్షన్ వాడితోటి నాకు. సో ఇకపైన వాడితోటి నేను మాట్లాడుకోవటానికి వాడు లేడు. సో అలాగా అందుకనే మీ ముందుకి ఇలాగా వాడి గురించి చెప్తున్నాను. వాడి పేరు పవన్. సో హీఈస్ నో మోర్ ఫర్ అస్. సో వాడి కోసం కనీసం ఒక నిమిషం మీరు సైలెన్స్ పాటిస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ సారీ ఫర్ డిస్టర్బింగ్ యూ. అండ్ డిప్రెషన్ ఉండింది నాకు. సో కొంతసేపు నన్ను ఆలోచన కలిచివేసింది. వాడు లేడన్న ఊహే నాకు ఎట్లనో అనిపించింది. సో ఖచ్చితంగా మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది. ఎప్పుడైనా నేను చూసుకునేటప్పుడైనా కూడా ఈ వీడియో వాడు మళ్ళొకసారి నాకు గుర్తొస్తాడన్న ఆలోచనతోటి వీడియోలో వాడిని గుర్తు చేసుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇంకా ఈ బూజు తెగులు గురించి మాట్లాడుకుంటే కనుక ఈ బూజు తెగులని సహజంగా మనం ఏమంటుంది కొమ్మకుళ్ళు అంటూ ఉంటాము. సో కొమ్మకుళ్ళు కానీ ఇది సహజంగా బూజు లాంటి వలయం ఏర్పడి ఉంటుంది కాబట్టి దీన్ని బూజు తెగులు అంటూ ఉంటాము. సో నార్మల్గా వాట్ ఈజ్ అంటే ఈ బూజు తెగులు అని అంటే సో దీన్ని వెట్ రాట్ అని అంటాము. కొయినోఫోరా వెట్ రాట్ అని కానీ లేకపోతే బ్లాజమ్ బ్లైట్ కానీ కొయినోఫోరా బ్లైట్ అని చెప్పేసి అంటూ ఉంటాము. సో నార్మల్గా ఇది కొయినోఫోరా బిటరం అనే ఈ ఫంగస్ ద్వారా ఈ వెట్ రాట్ అనేది కొయినోఫోరా వెట్ రాట్ ఈ బూజు తెగులు అనేది వస్తూ ఉంటుంది. సో ఇది రావడానికి గల కారణం ఏంటంటే కూల్ వెదర్స్, కూల్ టెంపరేచర్స్, హ్యూమిడిటీ కారణంగా ఈ ఫంగస్ అనేది దీని యొక్క ఉధృతిని పెంచుకుంటూ ఉంటుంది. సో నార్మల్గా కూల్ వెదర్స్, కూల్ టెంపరేచర్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా రకరకాల ఫంగల్ అటాక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. నార్మల్గా ఇవి ఎప్పుడనంటే ఈ ఫంగస్ అనేది మరీ ఉధృతంగా మనకి ఈ నవంబర్, డిసెంబర్, జనవరి మాసాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మరీ కూల్ టెంపరేచర్స్ ఉంటాయి ఈ వింటర్ సీజన్ కాబట్టి. సో నార్మల్గా హెవీ రెయిన్ఫాల్స్ ప్రొలాంగ్డ్ రెయిన్ఫాల్స్ అంటే కంటిన్యూస్గా వర్షాలు పడుతూ ఉన్నప్పుడు, సో అలాగా కంటిన్యూస్ వర్షాల తర్వాత హెవీ టెంపరేచర్స్, ఎండలు విపరీతంగా పెరిగిపోతే సో అటువంటి టైంలో కూడా దీని యొక్క ఉధృతి పెరుగుతూ ఉంటుంది. సో నార్మల్గా ఇది రావడానికి గల కారణం ఏంటంటే సీడ్ నుంచే వస్తూ ఉంటుంది ఈ ఫంగస్ అనేది. అండ్ అలాగే గత పంట అవశేషాల నుంచి మనం ఏదైతే ఆ డెబ్రిస్ మన పంట అవశేషాలు ఏవైతే మన పొలంలో ఉండిపోతాయో సో అది మళ్ళీ ఇంకా రెప్లికేట్ అవి అది తర్వాత ఏర్పడే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఇది వస్తూ ఉంటుంది. అండ్ దీని ఉధృతి ఎలా పెరుగుతూ ఉంటుంది అంటే నార్మల్గా ఇది ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి ఎలాగా ట్రాన్స్మిట్ అవ్వడానికి ఈ విండీ వెదర్స్ కానీ లేకపోతే సహజంగా మనం పొలాలలో నడుస్తూ ఉంటాము. సో అలాగా మన ద్వారా మన మీద అంటుకోవటం కానీ లేకపోతే మన క్లాత్స్ మీద అంటుకోవటం కానీ సో అలాగా మనం నడుస్తూ ఉన్నప్పుడు మన క్లాత్స్ మీద నుంచి అలాగా అవి వేరొక మొక్కకి ట్రాన్స్మిట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ అలాగే ఈ వాటర్ ఒకవేళ మనం కడుతూ ఉన్నప్పుడు కానీ లేకపోతే ఈ డ్రిప్ ఇరిగేషన్ లాంటివి చేస్తూ ఉన్నప్పుడు కానీ లేకపోతే ఫ్లడ్ ఇరిగేషన్ చేస్తూ ఉన్నా ఒకవేళ ఆ యొక్క ఈ ఫంగల్ యొక్క అవశేషం లోపల పడినప్పటికీ కూడా సో అలాగా వాటర్ ఫ్లిక్కరింగ్ అవ్వటం ద్వారా కూడా ఇది వ్యాపిస్తూ ఉంటాయి. సో అలాగా దేర్ ఆర్ మెనీ మీన్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ దిస్ ఫంగస్. సో ఈ విధంగా ఇది వ్యాప్తి చెందుతూ ఉంటుంది. సో దీని యొక్క డ్యామేజ్ ఎంత ఉంటుందనంటే సో ఒక్కసారి వస్తే కనుక అది కంటిన్యూస్గా ఎన్ని మందులు స్ప్రే చేసినప్పటికి కూడా అది అసలు కంట్రోల్ అవ్వని పరిస్థితి ఉంటుంది. సో అలాగా ఓవరాల్ ప్లాట్ అంతా కూడా ఈ కుళ్ళుడితోటి మొత్తం ఏదైతే ఎగురు ఉంటుందో సో ఆ ఎగురు అంతా కూడా నశించిపోయి టోటల్గా ఎటువంటి గ్రోత్
రాని పరిస్థితిలో ఓవరాల్ ఎలా ఉంటుందంటే మండల మొత్తం డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. సో దీని యొక్క డ్యామేజ్ అనేది చాలా ఉధృతంగా ఉంటుందన్నమాట. సో అందరికీ తెలిసిందే దీని యొక్క డ్యామేజ్ ఎలా ఉంటుంది అనేది. అండ్ దీన్ని ఐడెంటిఫై చేయడం కూడా చాలా ఈజీనే. సో ఐడెంటిఫికేషన్ అంటే ఇది మనకి నార్మల్గా కొమ్మ ఎండు తెగులును కొమ్మ కుళ్ళు తెగులు అని చెప్పేసి 2 రకాలుగా ఉంటుంది. కొమ్మ ఎండు తెగులు ఏంటంటే అవి నార్మల్గానే ఎండిపోతూ ఉంటుంది, అది సహజంగా మనకి అర్థమైపోతుంది. దానికి డిఫరెన్స్ ఏంటంటే ఈ బూజు తెగులు అనేది మనకి నార్మల్గా ఈ బూజు లాంటి వలయం అనేది మనకి మొక్కల మీద కనిపిస్తూ ఉంటుంది. సో హెయిరీ స్ట్రక్చర్స్ మనకి కొమ్మల మీద కానీ మొక్కల మీద కనిపిస్తే కనుక దాన్ని మనం బూజు తెగులని నిర్ధారించుకోవచ్చు. సో అలాగా బూజు లాంటి ఒక వలయం ఉండి పైన కొసల మీద బ్లాక్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. సో అలాగా అదే మెయిన్ పార్ట్ అన్నమాట. సో అది ట్రాన్స్మిట్ అవ్వటం వల్ల దీని యొక్క ఉధృతి పెంచుకుంటూ ఉంటుంది. సో దీని యొక్క ట్రీట్మెంట్ అండ్ డోసేజ్ విషయానికి వచ్చేస్తే, ట్రీట్మెంట్ అంటే ఎన్ని రకాల మందులు యూజ్ చేసినప్పటికి కూడా దీనికి కరెక్ట్ ఎగ్జాక్ట్ ట్రీట్మెంట్ అనేటువంటిది లేదు. అండ్ అలాగే ఎగ్జాక్ట్ ఫంగిసైడ్ అని చెప్పేసి ఎటువంటిది ఏమీ లేదు. సో మనం ఖచ్చితంగా దీనికి ప్రివెన్షనే బెటర్ అన్నమాట. వచ్చిన తర్వాత దీన్ని మనం నివారించుకోవడానికి ఎటువంటి మందులు లేవు, ఇప్పటిదాకా రాలేదు. సో నేను చెప్పబోయే ఈ మందుల్లో ఖచ్చితంగా 100% సొల్యూషన్ అయితే ఉంటుంది. ఎందుకనంటే దీని గురించి ఎవరు సహజంగా మాట్లాడుకోరు. ఇవి ఉన్నప్పటికీ కూడా దిస్ ఎగ్జిస్ట్ బట్ నో వన్ టాక్ అబౌట్ దిస్ అనమాట. సో వీటి గురించి ఎవరు కూడా మాట్లాడుకోరు. సో అందుకనే నేను ఏ మందు లేదని చెప్పడానికి కారణం. సో ఎవరైనా చెప్తూ ఉన్నప్పటికీ కూడా అవి బ్రాడ్ స్పెక్ట్రమ్ ఫంగిసైడ్స్ ఉంటాయి కాబట్టి, సో వేరొక ఫంగస్ మీద పనిచేస్తున్నటువంటి ట్రీట్మెంటే దీనికోసం కూడా చెప్తూ ఉంటారు. సో 100% స్పెసిఫిక్గా దీనికోసం అంటూ ఎటువంటి ఫంగిసైడ్స్ అయితే లేవు. బట్ నేను చెప్పేది ఏంటంటే మనకి హైడ్రోజన్ పెరాక్సైడ్ నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను. సో అలాగా నానో సిల్వర్ హైడ్రోజన్ పెరాక్సైడ్ అని చెప్పేసి దొరుకుతుంటుంది మనకి. సో హైడ్రోజన్ పెరాక్సైడ్ స్టెబిలైజ్డ్ విత్ సిల్వర్ నానో కోటింగ్. సో ఇది మనం యూజ్ చేస్తే కనుక డెఫినెట్గా ఇది ఒక డిస్ఇన్ఫెక్టెంట్ లాగా ఆల్రౌండర్ లాగా ఇది పనిచేస్తుంది అనమాట. సో మనకి అన్ని రకాలుగా పనికొస్తుంది. దీని గురించి నేను సపరేట్ డెడికేటెడ్ వీడియో అయితే చేశాను. సో అది మీరు పైన ఐ కార్డ్స్లోనూ అండ్ అలాగే ఎండ్ కార్డ్స్లో కూడా ఆ వీడియో లింక్ ఇస్తాను నేను, మీరు చూడొచ్చు. సో అలాగా అన్ని అడ్వాంటేజెస్ గురించి మీరు తెలుసుకోవచ్చు హైడ్రోజన్ పెరాక్సైడ్ గురించి. అండ్ అలాగే కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. ఓవర్ డోస్ అయితే కూడా అది చాలా ప్రమాదకరం. అండ్ అలాగే దాని టైమింగ్స్ కూడా ఖచ్చితంగా మనం పాటించాలి. ఈవినింగ్ టైమ్స్ మాత్రమే స్ప్రే చేసుకోవాలి. సో అది ఎందుకనే దాని గురించి కూడా నేను క్లియర్గా మాట్లాడాను ఆ వీడియోలో, మీరు ఖచ్చితంగా ఆ వీడియో చూడండి. సో అలాగా హైడ్రోజన్ పెరాక్సైడ్ స్టెబిలైజ్డ్ విత్ నానో సిల్వర్ కోటింగ్, ఇది మీరు నానో సిల్వర్ హైడ్రోజన్ పెరాక్సైడ్ అనే దాన్ని 2 ml per liter చొప్పున మీరు డోసేజ్ తీసుకోవచ్చు. ఆ తర్వాత ఒకటే స్ప్రేతో కంట్రోల్ అవుతుందా అంటే, ఒకవేళ ఉధృతి తక్కువగా ఉంటే కంట్రోల్ అయిపోతుంది. ఒకవేళ ఉధృతి మరీ ఎక్కువగా ఉండి కంట్రోల్ అవ్వలేని పరిస్థితిలో ఉంటే కనుక మనకి ఈ గుంటూరు ప్లాంటా ప్రోడక్ట్స్లో ఇది బయోమందే, దీంట్లో మనకి డిరైల్ అని చెప్పేసి దొరుకుతూ ఉంటుంది. సో అందరికీ సుపరిచితమే, బట్ వీటి గురించి ఎవ్వరూ మాట్లాడుకోరు. సో ఇవన్నీ కూడా తెలిసినప్పటికీ కూడా ఎవరు రికమెండ్ చేయరు నార్మల్గా. సో ఈ డిరైల్ కూడా చాలా సమర్థవంతమైన మందు. సో ప్రత్యేకించి మనకి ఈ బూజు తెగులకి చాలా సమర్థవంతమైన పనితనాన్ని చూపిస్తుంది. సో మీరు ఖచ్చితంగా యూజ్ చేసుకోవచ్చు. ఈ నానో సిల్వర్ హైడ్రోజన్ పెరాక్సైడ్ తర్వాత మీరు డిరైల్ యూజ్ చేసుకుంటే కనుక 100% మీకు పనితనం అనేది ఉంటుంది. సో ఇంకా రెప్లికేషన్ ఉండదు. అండ్ అలాగే అది అక్కడితోటి ఆగిపోతుంది, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మీరు ఎర్లీ స్టేజెస్లోనే యూజ్ చేసుకోండి, ఛాన్స్ తీసుకోకండి ఎక్కడైనా మీకు కనిపిస్తే కనుక. సో నార్మల్గా ఇది మనకి పూత మీద ఆశించి ఆ పూతంతా కూడా కొంచెంగా ఎండిపోతా అలాగా బ్రౌన్ కలర్లో మారిపోయి ఆ తర్వాత బ్లాక్ కలర్లోకి టర్న్ అయిపోయి ఓవరాల్గా కాలిపోయినట్లుగా అది రాలిపోతూ ఉంటుంది. ఆ తర్వాత పూత యొక్క తొడిమ మీద నుంచి అలాగా కొమ్మ మీద నుంచి అండ్ ఆకుల మీద అలాగా ఓవరాల్ ప్లాంట్ అంతా కూడా ఇది పాకుతూ ఉంటుంది. అండ్ అలాగే కాయల మీద కూడా ఇది ఆశిస్తూ ఉంటుంది. సో అలాగా బూజ్ అనేది ఏర్పడి ఓవరాల్గా మొత్తం ఈ ఫంగస్ ఎక్కడైతే వ్యాపించి ఉందో సో అదంతా కూడా చిక్కిపోయి చనిపోతూ ఉంటుంది అనమాట. డైబ్యాక్ అని కూడా చెప్తూ ఉంటాము, కోయినోఫోరా డైబ్యాక్ అని చెప్పేసి అని కూడా అంటూ ఉంటాము. సో అలాగా పైనుంచి కిందికి అలాగా పాకుతూ వెళ్తూ ఉంటుంది. సో ఇవి మాత్రం మీరు స్ప్రే చేసుకుంటే కనుక అక్కడితోటి కంట్రోల్ అయిపోతుంది. ఒకవేళ మీకు బ్రాండెడ్ మందులు ఇవి కాదబ్బా మాకు తెలియదు ఇవి మేము వాడమనుకుంటే కనుక మీరు మరికొన్ని మందులు కూడా ఉన్నాయి. సో అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకి అదామా కస్టోడియా కానీ లేకపోతే సింజెంటా అమిస్టా టాప్ కానీ అండ్
మనకి ఈ బోర్డియాక్స్ మిక్చర్ అని చెప్పేసి దీని గురించి కూడా సహజంగా ఎవరు మాట్లాడుకోరు. అది కూడా మీరు 1 గ్రామ్ పర్ లీటర్ చొప్పున మీరు డోసేజ్ తీసుకోవచ్చు. అండ్ ఈ కస్టోడియా అదామా కస్టోడియా కూడా మీరు 1 ml పర్ లీటర్ చొప్పున మీరు డోసేజ్ తీసుకోవచ్చు. అలాగే దీంట్లో మనకి అజాక్సిస్ట్రోబిన్ ప్లస్ టెబ్యూకొనజోల్ కంటెంట్ ఉంటుంది. అజాక్సిస్ట్రోబిన్ 11% అండ్ అలాగే టెబ్యూకొనజోల్ 18.3% సస్పెన్షన్ కాన్సన్ట్రేట్ రూపంలో ఈ మందు మనకి దొరుకుతుంది. సో అలాగా 1 ml పర్ లీటర్ చొప్పున ఈ డోసేజ్ తీసుకోవచ్చు. లేకపోతే అజాక్సిస్ట్రోబిన్ 18.2% ప్లస్ డైఫెన్కొనజోల్ 11.4% సస్పెన్షన్ కాన్సన్ట్రేట్ రూపంలో ఈ మందు కూడా మనకి దొరుకుతుంది. సో అలాగే ఇది మనం 0.5 ml పర్ లీటర్ చొప్పున అమిస్టార్ టాప్ అనే బ్రాండ్ నేమ్ తోటి మనకి సింజెంటా కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. సో ఇది కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. సో దీంతోపాటు మనకి క్యాబ్రియో టాప్ BASF వాళ్ళది మెట్రామ్ 55% ప్లస్ పైరాక్లోస్ట్రోబిన్ 5%. ఇది కూడా మీరు 2 గ్రామ్ పర్ లీటర్ చొప్పున మీరు డోసేజ్ తీసుకోవచ్చు. సో ఇవి కూడా చాలా మంచి సమర్థవంతమైన మందులు. ఇవి మీరు యూస్ చేసుకుంటే కనుక ఓవరాల్ బ్రాడ్ స్పెక్ట్రమ్ ఫంగిసైడ్స్ కాబట్టి ఎటువంటి ఫంగల్ అటాక్ ఉన్నా కూడా కంట్రోల్ అయిపోతుంది. సో ఇవి మీరు యూస్ చేసుకోవచ్చు. అండ్ ఆజ్కి ఖాస్ బాత్ టుడేస్ టిప్ ఆఫ్ ది డే ఏంటంటే మీరు ఇది ప్రివెంటివ్గా నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తూ ఉంటే కనుక అంటే ఎవ్రీ మంత్ ట్వైస్ అంటే 2 వారాలకు ఒకటి మంత్లీ ట్వైస్ అలాగా మీరు స్ప్రే చేస్తూ ఉంటే కనుక ఇది కూడా సర్వరోగ నిరోధిని. సో అలాగా ఇన్సెక్ట్స్ని కంట్రోల్ చేస్తుంది. అండ్ అలాగే పెరుగుదలలో కూడా దాని యొక్క పనితనం చూపిస్తుంది. అండ్ అలాగే ఓవరాల్ తోటనంతా కూడా నీట్గా ఉంచుతుంది. అండ్ అలాగే పచ్చదనం అండ్ అలాగే డార్క్నెస్ అనేది అలాగా ఉంచుతుందన్నమాట. అండ్ అలాగే మనకి ఈ ఎటువంటి ఫంగల్ అటాక్స్ ఉన్నా కూడా మోర్ ఓవర్ దాని యొక్క పనితనం అనేది చూపిస్తుంది. సో అలాగా నీమ్ ఆయిల్ కూడా ఒక ఆల్రౌండర్ లాగా చెప్పుకోవచ్చు అనమాట. నేను ఇంతకుముందు చెప్పినటువంటి ఆ నానో సిల్వర్ హైడ్రోజన్ పెరాక్సైడ్ ఏదైతే ఉందో దానిలానే ఇది కూడా చెప్పుకోవచ్చు. సో అలాగా మీరు ఖచ్చితంగా ఈ నీమ్ ఆయిల్ని మంత్లీ ట్వైస్ అలాగా స్ప్రే చేస్తూ ఉండండి పంటకాలం మొత్తంలో. దానివల్ల ఎటువంటి దుష్ప్రయోజనాలు ఉండవు మనకి హైడ్రోజన్ పెరాక్సైడ్ లాగా. సో ఎటువంటి డిసడ్వాంటేజెస్ ఉండవు కాబట్టి ఆల్ అడ్వాంటేజెస్ కాబట్టి మీరు ఖచ్చితంగా మంత్లీ ట్వైస్ అలాగా స్ప్రే చేస్తూ ఉండండి. సో ఇవి మీరు వాడుతుంటే కనుక ఈ నీమ్ ఆయిల్ మీరు స్ప్రే చేస్తూ ఉంటే కనుక ఎటువంటి ఫంగల్ అటాక్స్ కానీ ఇన్సెక్ట్స్ కూడా మోరోవర్ మన పంటలో ఆశించవు. సో మీరు ప్రత్యేకించి కొమ్మకుళ్ళు తెగుళ్ళ గురించి కూడా బాధపడాల్సిన అవసరం ఉండదు మీరు ఒకవేళ స్ప్రే చేస్తూ ఉంటే కనుక. సో అదనమాట సంగతి. మీకు ఖచ్చితమైన సొల్యూషన్ అయితే దొరికిందనుకుంటున్నాను. అండ్ అనవసరంగా ఏవేవో మందులు స్ప్రే చేస్తూ మీ డబ్బుల్ని ఆగం చేసుకోకండి. సో అలాగా క్లోరోథాలోనిల్ మనకి ఈ మన సింజెంటా కవచ్ కూడా ఇది కూడా చాలా సమర్థవంతమైన పనితనం చూపిస్తుంది. లేకపోతే ఈ బ్లూ కాపర్ మనకి కాపర్ ఆక్సిక్లోరైడ్ కానీ బయోటాక్స్ టాటా వాళ్ళది కానీ. సో అలాగా కాపర్ ఆక్సిక్లోరైడ్, కాపర్ హైడ్రాక్సిక్లోరైడ్, డైఫెన్కొనజోల్ అండ్ టెబ్యూకొనజోల్. సో ఈ మందులు ఈ టెక్నికల్స్ ఉన్న ఈ మందులు కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. బట్ మోర్ ఓవర్ నేను ఇంతకుముందు చెప్పిన ఆ మందులు యూజ్ చేసుకోండి సరిపోద్ది. ఓకే, సో ఉంటానండి. రామ్ రామ్.